రోజుల తరబడి నెలకొన్న ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా దళాలను గల్ఫ్, మిడిల్ ఈస్ట్లో అమెరికా స్థావరాలనే టార్గెట్ చేసుకుని బాలిస్టిక్ మిసైల్స్తో ఇరాన్ విరుచుకుపడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి శాంతి చర్చలకు అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేసిన కొన్ని రోజులకే ఇరాన్ ఈ దాడులకు దిగింది. ఒక్కొక్కటిగా ఆయుధాలు ఖర్చయిపోయాయి. కొత్త ఆయుధాల తయారీకి చాలా సంస్థలు టైం తీసుకుంటున్నాయి. ఇటు ఆర్థిక భారం, అటు మీద పడుతున్న అప్పులు, మరోవైపు అమెరికా కాంగ్రెస్ యుద్ధంపై వ్యతిరేకంగా ఉండటం, ఇలా అన్ని విధాలుగా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య 150 రోజులుగా యుద్ధం. ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ఇరాన్ పోరాటం. అప్పుల్లో చిక్కుకుంటున్న ట్రంప్ సర్కార్. 150 రోజుల యుద్ధం ఏం చెబుతోంది? మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత 150 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కూడా భారీగానే ఉన్నాయి. అమెరికా సైనిక స్థావరాలపై ఆకస్మిక దాడులతో విరుచుకుపడుతోంది ఇరాన్. అమెరికా దళాలను గల్ఫ్, మిడిల్ ఈస్ట్ లో అమెరికా స్థావరాలని టార్గెట్ చేసుకుని బాలిస్టిక్ మిసైల్స్ తో ఇరాన్ విరుచుకుపడుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి శాంతి చర్చలకు అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ చేసిన కొన్ని రోజులకే ఇరాన్ ఈ దాడులకు దిగింది. దీంతో తమను లొంగదీసుకోవాలనుకోవడం, తమపై ఒత్తిడి చేయాలనుకోవడం అంత తేలిక కాదని అమెరికాకు ఇరాన్ గట్టి సంకేతాలు పంపినట్లయింది. ఇప్పటికే అమెరికా ఆయుధాగారంలో అస్త్రాల కొరత ఏర్పడిందని, అందుకే ట్రంప్ కొన్నాళ్లు తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ అనేశాడని, యుద్ధం కారణంగా అటు రాజకీయంగా కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని అంటున్నారు. అమెరికాకు ఇరాన్తో వారు ఒకవైపు, ఇజ్రాయిల్కు ఆయుధ సాయం చేయడం మరోవైపు, ఇలా రెండు సుదీర్ఘమైన యుద్ధాల కారణంగా ఆయుధ భాండాగారం నిండుకుంది. ఒక్కొక్కటిగా ఆయుధాలు ఖర్చయిపోయాయి. కొత్త ఆయుధాల తయారీకి చాలా సంస్థలు టైం తీసుకుంటున్నాయి. ఇటు ఆర్థిక భారం, అటు మీద పడుతున్న అప్పులు, మరోవైపు అమెరికా కాంగ్రెస్ యుద్ధంపై వ్యతిరేకంగా ఉండడం, ఇలా అన్ని విధాలుగా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సరైన సమయం అన్నట్లు సందు చూసి ఫిట్టింగ్ పెడుతోంది ఇరాన్. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. హర్ముజ్లో ఆంక్షల ఎత్తివేత, జలసంధిపై పూర్తి హక్కులు తమకే ఉండాలని ట్రంప్ ముందు శాంతి చర్చల సమయంలో ఇరాన్ షరతులు పెడుతోంది. ఖతార్, ఒమన్, పాకిస్తాన్ లాంటి దేశాలు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య జూన్ 17న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ పరస్పర బాంబుల దాడులతో యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. ఈ పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ను 1979 నాటి మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఎదుర్కొన్న కార్టర్ ట్రాప్ అనే పొలిటికల్ క్రైసిస్ ని గుర్తు చేస్తోంది. ఈ మధ్య వైట్ హౌస్ చేయించిన సర్వేల్లో ఇరాన్ పై యుద్ధాన్ని కేవలం 3వ వంతు అమెరికన్లు మాత్రమే సమర్థిస్తున్నారు. యుద్ధం సుదీర్ఘంగా సాగితే రాబోయే అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నియంత్రణను కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ఈ సందర్భాన్ని అంతా కార్టర్ ట్రాప్ గా పిలుస్తున్నారు. 1979లో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇరాన్ విప్లవం, ఇంధన సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఇరాన్లో 52 మంది అమెరికన్లు బందీల సంక్షోభం, వీటన్నింటినీ ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. దీని ఫలితంగా 1980 ఎన్నికల్లో రొనాల్డో రేగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు జిమ్మీ కార్టర్. ఇప్పుడు రానున్న మిడ్ టర్మ్ ఎన్నికలపై ట్రంప్ చాలా ఫోకస్ పెంచాడు. దేశవ్యాప్తంగా ఇరాన్తో యుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు, ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకునేందుకు, విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు మిడ్ టర్మ్ ఎన్నికలను వాడుకుందామని ట్రంప్ అనుకుంటున్నాడు.
మరి 1980 నాటి కార్టర్ ట్రాప్ పరిస్థితులను గుర్తు చేసే ఈ పరిణామాలను ఎలా అధిగమిస్తాడు అనేది ఇప్పుడు అంతటా వ్యక్తమవుతున్న ప్రశ్నలు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నొక్కాలో తెలిసినోడు గొప్పోడంటోంది ఇరాన్ అమెరికాతో వార్లో. రాజకీయ ఆర్థిక ఒత్తిడితో ట్రంప్ సతమతమవుతుంటే ఇరాన్ ఎంచక్క యుద్ధం ఎన్ని రోజులు జరిగినా పర్లేదని ఎలా అనగలుగుతోంది? ఇరాన్కు ఉన్న ఆ ఆర్థిక, రాజకీయ, ఆయుధ నిల్వలు, సైనిక భరోసా ఏంటి? అంటే అమెరికాలో జరగబోయే మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తే ట్రంప్ తన మిగిలిన 2 సంవత్సరాల పదవీ కాలంలో ఏ నిర్ణయమూ సొంతంగా తీసుకోలేకుండా వీక్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరో 2 నెలలు యుద్ధ పరిస్థితుల్ని తట్టుకుని ఓపిక పడితే అంతా సెట్ అయిపోతుందని ఇరాన్ ఆలోచిస్తోంది. అమెరికా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం, ఇంకా చాలా దారుణం. యుద్ధంతో ఆర్థిక భారం, అప్పుల సంక్షోభంలో మురుగుతోంది పెద్దన్న దేశం. అప్పులు, ఆర్థిక, రాజకీయ ఒత్తిడిలో అమెరికా. ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించి ఇరాన్ పోరాటం. 150 రోజుల యుద్ధం ఏం చెబుతోంది? మిడ్ టర్మ్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న ఇరాన్. 1981లో రీగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బందీలను విడుదల చేసి కార్టర్ పదవీ కాలాన్ని ఇరాన్ దెబ్బతీసింది. ఇప్పుడు కూడా ట్రంప్ రాజకీయ ప్రతిష్టను, ఆయన హయాం ముగిసే తీరును బలహీనం, ప్రభావితం అయ్యేలా ఇరాన్ తన వ్యూహాలను అమలు చేస్తోంది. మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తే ట్రంప్ తన మిగిలిన 2 సంవత్సరాల పదవీ కాలంలో ఏ నిర్ణయమూ సొంతంగా తీసుకోకుండా వీక్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నాటో దేశాలు, గల్ఫ్ భాగస్వాములు ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ఇప్పటికే ససేమిరా అంటున్నాయి. ఈ పరిణామాలతో ట్రంప్ తనంతట తానుగా బలహీన పడిపోతాడు. కాబట్టి మరో 2 నెలలు యుద్ధ పరిస్థితుల్ని తట్టుకుని ఓపిక పడితే అంతా సెట్ అయిపోతుందని ఇరాన్ ఆలోచిస్తోంది. పైగా మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమీనీ మృతితో ఒక్కసారిగా ఇరాన్లో ప్రభుత్వానికి మద్దతు క్రమంగా పెరిగింది. అమెరికాతో 5 నెలలుగా సాగుతున్న యుద్ధం, కఠినమైన అంతర్జాతీయ ఆంక్షలు, సైనిక చర్యల భారం ఉన్నప్పటికీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా నిలబెట్టుకుంటోంది. దశాబ్దాలుగా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ కేవలం చమురు ఎగుమతులపైనే ఆధారపడకుండా వ్యవసాయం, స్థానిక ఉత్పాదన, సేవా రంగాలను అభివృద్ధి చేసుకుంది. ఇది అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల ఆంక్షలను తట్టుకోవడానికి తోడ్పడింది. పైగా సముద్ర రవాణా, జలసంధుల ద్వారా బ్లాక్ మార్కెట్కు భారీగా చమురును విక్రయిస్తోంది ఇరాన్. సరిహద్దుల నుంచి అనధికార వ్యాపారం, ఇన్ఫార్మల్ కార్మిక వ్యవస్థల ద్వారా నిధుల్ని సమీకరించుకుంటోంది. అయితే యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఇరాన్ ఎలా తన ఆర్థిక వ్యవస్థను పదిలం చేసుకుందనేది ఇప్పటికీ చాలా దేశాలకు అంతుపట్టని ప్రశ్న. పైగా ప్రజలకు ఇరాన్ సర్కార్ నగదు సబ్సిడీలు, రేషన్ కూపన్లు అందిస్తోంది. అలా చాలా ఖరీదైన పద్ధతిలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటోంది. అమెరికాకు అంతుచిక్కని విధంగా ఇరాన్ తట్టుకొని యుద్ధం చేస్తూ ఉంది. ఇరాన్కు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమిటంటే ప్రైమరీ సోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్. ప్రపంచంలో ఆయిల్ రిజర్వ్స్ ఉండటంలో ఇరాన్ 3వ స్థానంలో ఉంది. అట్లాగే గ్యాస్ నిల్వల్లో 2వ స్థానంలో ఉంది. ఈ 2 ప్రాథమిక ఆధారం. ఇప్పుడు అవి ధ్వంసం అవుతుంటే మరొక వైపు సర్వీస్ సెక్టారు, ఇరాన్ జీడిపిలో 58% సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. కాబట్టి దరిదాపు మిగతా ఇస్లాం దేశాలకు భిన్నంగా ఇరాన్లో సర్వీస్ సెక్టార్ నుంచి 50 నుండి 58% జీడిపి వస్తూ ఉంది. అదొకటి పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇరాన్కు. తర్వాత మరొకటి ఏమిటంటే అనేకమైనటువంటి ఎగుమతులు, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ, ఇతర ప్రొడక్ట్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఇటువంటి వాటి ద్వారా ఇరాన్కు ఆదాయం సమకూరుతూ ఉంది. ఈ కారణంగా ఇవాళ ఇరాన్ యుద్ధంలో తట్టుకొని ముందుకు పోతూ ఉంది. ఎస్కలేషన్ ట్రాప్ అన్నాడు. అంటే ఎట్లా బయటపడాలనేటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఇరానేమో తట్టుకొని యుద్ధం చేస్తూ ఉంది, ఎంత ధ్వంసమైనా. అమెరికానేమో సహాయం చేసి, ఇజ్రాయెల్కి సహాయం చేసి, ఉక్రెయిన్కి సహాయం చేసి, తను ఖర్చు పెట్టి, తర్వాత ఖరీదైన ఆయుధాలు అమెరికా ఉపయోగిస్తూ ఉంటే ఖరీదు తక్కువ ఆయుధాలతోటి ఇరాన్ ఎదుర్కొంటూ ఉంటుంది. అమెరికా పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం, ఇంకా చాలా దారుణం.
యుద్ధంతో ఆర్థిక భారం, అప్పుల సంక్షోభంలో మునుగుతోంది పెద్దన్న దేశం. యుద్ధం కోసం ఇప్పటి వరకు $37.5 బిలియన్ ఖర్చు చేసినట్లు ప్రకటించింది. వాస్తవ నష్టం $150 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ముడి చమురు ధర బ్యారెల్కు $100 మార్కుకు చేరింది. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్కు $4.10 దాటింది. దీంతో ద్రవ్యోల్బణం 3.5% పెరిగింది. ఇది ప్రజల జీవన స్థితిగతుల్ని దెబ్బతీస్తోంది. పైగా పేట్రియాట్ లాంటి క్షిపణుల కొరత, సైనిక పరిమితులతో డిఫెన్స్ నిల్వలు పడిపోయాయి. ఇప్పటికే ట్రంప్ సర్కారుపై ప్రజల్లోనూ, రిపబ్లికన్ పార్టీలోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాబోయే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్నకు పెద్ద దెబ్బ తగులుతుందన్న అంచనాలకు బలం చేకూర్చుతోంది. దీన్ని ఇరాన్ తనకు అనుకూలంగా మలుచుకునే ఛాన్స్ కనపడుతోంది. ఇరాన్ పూర్తిగా లొంగకపోవడంతో సైనిక చర్యల ద్వారా పరిష్కారం సాధ్యం కాదన్న సంగతి అమెరికాకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతోంది.